హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంభల్లి పూజిత వ్లాగ్స్. ఈరోజైతే ఉలవలతో రసం అయితే ఎలా చేసుకోవాలో చూద్దాం. మా ఆంధ్రాలో అయితే ఇది చాలా ఫేమస్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే ముందు రోజు నైటే ఉలవలు అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న ఉలవలను అయితే కుక్కర్లో విజిల్ అయితే పెట్టుకోవాలి. 5 to 6 విజిల్స్ వాటర్ యాడ్ చేసుకొని, తర్వాత ప్యాన్ పెట్టుకొని జీలకర్ర, మిరియాలు, కొద్దిగా మెంతులు, ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ మన రసంకి. మనమైతే రసం పౌడర్ కోసం వీటిని అయితే లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే మనము రోల్లోకి తీసుకొని వీటినన్నిటిని రోల్లోకి వేసుకొని మంచిగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇదండి, ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత వెల్లుల్లిని అయితే వేసుకొని ఇందులోకి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఎక్కువ అంటే నున్నగా కాకుండా ఊరికి జస్ట్ అలా కచ్చాపచ్చాగా దంచుకుంటే అది టేస్ట్ అన్నమాట. నేను చూపిస్తున్నట్లయితే దంచుకోండి. ఇంతే, మన రసానికి కావాల్సిన రసం పొడి అయితే రెడీ. తర్వాత ఉలవలు అయితే ఇలా ఉడకపెట్టుకున్నాము. ఇప్పుడు ఈ వాటరే మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ రసంకి. ఈ వాటర్ని అయితే ఉలవలు లేకుండా ఇలా వాటర్ అయితే తీసుకోవాలి. తర్వాత ఆ వాటర్లోనే నేను చింతపండుని అయితే నానబెట్టుకుంటున్నాను. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ రసం పౌడర్ని అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని జస్ట్ అలా ఫ్రై చేసుకొని వెంటనే మనం ముందుగా రెడీ చేసుకున్న చింతపండు, ఉలవలు, వాటర్ అయితే చింతపండు బాగా కలుపుకొని చింతపండు తీసేసి ఆ వాటర్ని అయితే ఇందులోకి యాడ్ చేసి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని జస్ట్ నురగొచ్చేంత వరకు పెట్టుకున్నామంటే మన ఉలవచారుతో రసం అయితే రెడీ. దీన్ని ఉలవచారు రసం అని అంటారు. రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.